జనరల్‌గా నేను అబ్జర్వ్ చేసిన ఒక అబ్జర్వేషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో మీరు చూస్తే బస్ స్టాండ్‌కెళ్ళినా, ఏదైనా బస్ స్టాప్ మీద ఉన్నా, ఎక్కడైనా సరే మీరు హోటల్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మన హాస్పిటల్ వెయిటింగ్ రూమ్‌లో గూడా మీరు చూస్తే చాలామంది ఫోన్‌లోనే ఉంటున్నారు. ఫోన్ తీసుకొని ఏదో ఒకటి చూస్తా ఉంటారు. యూట్యూబ్ వీడియోస్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా, అది అయినా, ఇది అయినా ఏదో నడుస్తూనే ఉంది. ఎవ్రీబడీ నోస్ ఇట్. సో ఇప్పుడు ఏమైందంటే ఎంటర్‌టైన్‌మెంట్ వరకు ఓకే. కానీ ఇప్పుడు వాట్ వి ఆర్ అబ్జర్వింగ్ ఈజ్ ఈ సోషల్ మీడియా కంప్లీట్ హెల్త్ కేర్‌లో కూడా యూజ్ చేస్తున్నారు. అంటే చాలామంది పేషెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్ వచ్చేసి గూగుల్‌లో చూడడము, ఇన్‌స్టాగ్రామ్‌లో చూడడము, యూట్యూబ్‌లో చూడడము అలా చేసి అక్కడ వాళ్ళకు ఏది కనిపిస్తున్నారో ఆల్గోరిథం ద్వారా అది చూసుకొని దాని మీద ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇది ఈ సోషల్ మీడియా అనేది ఎంటర్‌టైన్‌మెంట్ వరకు పెట్టుకుంటేనే బెటర్. దానికి మీరు హెల్త్ కేర్‌లో వస్తే దానికి ఇష్యూస్ అవుతాయి. మీకు కూడా ప్రాబ్లమ్ అవుతది. తర్వాత మీరు ఒక మైండ్ సెట్ డెవలప్ అయిపోతే తర్వాత లాస్ట్‌లో మా దగ్గర వస్తే మళ్ళీ మాకు కూడా ఇబ్బంది అవుతది దానికి. సో ఇది ఒకటి మీకు చెప్దాం అనుకున్నా. ఎందుకంటే మార్కెట్‌లో చాలామంది ఈ రీల్స్ తయారు చేసి అది ఇది చేసి దే ఆర్ రెడీ టు ఫ్లీస్ పీపుల్ ఫర్ మానిటరీ గెయిన్స్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది యాక్టర్స్ వీళ్ళందరూ వచ్చేసి ఈ ఆయిల్ వాడండి. ఆ పేరు పెట్టుకుంటారు. ఆర్థోపెడిక్ చెప్పలు, ఆర్థోపెడిక్ బెడ్. ఆ ఆర్థోపెడిక్ అని వర్డ్ యూజ్ చేసుకొని ఏదో మార్కెట్‌లో ఐటెమ్స్ వచ్చేస్తాయి. సో ఇది ఒకవేళ దానిలో బెనిఫిట్ ఉంటే సైంటిఫిక్ బేసిస్ ఏం లేదు దానికి. ఒకవేళ బెనిఫిట్ ఉంటే మేము కూడా యూజ్ చేయొచ్చు కదా దాన్ని. మేము కూడా ప్రిస్క్రైబ్ చేయొచ్చు కదా. వై వి ఆర్ నాట్ డూయింగ్ ఇస్ బికాజ్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ ఇట్ అన్నట్టు. సో అలా యూజ్ చేసుకొని ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీకు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి.